ధర్మేంద్ర చివరి సినిమాకు రెస్పాన్స్ అదర్స్. బాలీవుడ్ లెజెండరీ నటుడు ఫ్యాన్స్ ముద్దుగా హీమ్యాన్ అని పిలుచుకునే ధర్మేంద్ర రీసెంట్ గానే కన్నుమూసిన విషయం తెలిసిందే. అతడు నటించిన ఆఖరి సినిమాగా ఈ కేస్ గురువారం రిలీజ్ అయింది. మంచి బజ్ తో రిలీజ్ అయిన ఈ సినిమా హిందీ ఆడియన్స్ ను కాస్త ఊరటనిచ్చింది. దానికి కారణం బాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా ధురంధర్ తర్వాత మరో మంచి సినిమా వచ్చింది లేదు. కథ నచ్చడంతో ఆరోగ్యం బాగోలేకపోయినా ఈ నేపథ్యంలోనే ఈ కిస్ పై అందరికీ స్పెషల్ ఫోకస్ ఉంది. వాస్తవానికి ఈ కిస్ క్రిస్మస్ కే రిలీజ్ అవ్వాల్సి ఉంది, కానీ కుదరలేదు. అయితే ఈ మూవీ చేస్తున్నప్పుడు కూడా ధర్మేంద్రకు ఆరోగ్యం సహకరించలేదట. కానీ కథ బాగా నచ్చడంతో ఈ సినిమా ఎలాగైనా చేయాల్సిందేనని ఈ కిస్ మూవీ చేశారు ఆయన. అయితే ఈ సినిమాను డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఈ కిస్ లో ఎమోషన్స్ కు పెద్దపీట 1970 కాలం నాటి యుద్ధ వాతావరణం, యుద్ధ ట్యాంకులు, శత్రువులు ఎన్ని ఎదురొచ్చినా మన సోల్జర్స్ వాటిని ఎదుర్కొన్న విధానాన్ని డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారని సినిమా చూసిన అందరూ చెప్పుకుంటున్నారు. అయితే వార్ డ్రామాగా తెరకెక్కిన ఈ కిస్ లో యాక్షన్, ఎలివేషన్ సీన్స్ మాత్రం తక్కువగా ఉన్నాయని, సినిమాలో ఎమోషన్ కు పెద్దపీట వేశారని అంటున్నారు. మూవీ చూసిన వాళ్ళందరూ ఈ కిస్ ధర్మేంద్రకు చాలా మంచి నివాళి అని, ఆయన చివరి సినిమాగా ఇలాంటి సబ్జెక్టును ఎంచుకోవడం కరెక్ట్ అని అందరూ అంటున్నారు. సినిమాలో ధర్మేంద్రతో పాటు మిగిలిన ఆర్టిస్టుల యాక్టింగ్ కూడా చాలా బాగుందని ప్రశంసలు వస్తున్నాయి. కాగా ఈ కిస్ మూవీకి జనవరి 1 నాడు బుక్ మై షోలో 90,000కు పైగా టికెట్స్ అమ్ముడవడం చూస్తుంటే మూవీ లాంగ్ రన్ లో మంచి కలెక్షన్సే అందుకున్నట్టుంటుంది. ధర్మేంద్ర చివరి సినిమాకు రెస్పాన్స్ అదర్స్. బాలీవుడ్ లెజెండరీ నటుడు ఫ్యాన్స్ ముద్దుగా హీమ్యాన్ అని పిలుచుకునే ధర్మేంద్ర రీసెంట్ గానే కన్నుమూసిన విషయం తెలిసిందే. అతడు నటించిన ఆఖరి సినిమాగా ఈ కేస్ గురువారం రిలీజ్ అయింది. మంచి బజ్ తో రిలీజ్ అయిన ఈ సినిమా హిందీ ఆడియన్స్ ను కాస్త ఊరటనిచ్చింది. దానికి కారణం బాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా ధురంధర్ తర్వాత మరో మంచి సినిమా వచ్చింది లేదు. కథ నచ్చడంతో ఆరోగ్యం బాగోలేకపోయినా ఈ నేపథ్యంలోనే ఈ కిస్ పై అందరికీ స్పెషల్ ఫోకస్ ఉంది. వాస్తవానికి ఈ కిస్ క్రిస్మస్ కే రిలీజ్ అవ్వాల్సి ఉంది, కానీ కుదరలేదు. అయితే ఈ మూవీ చేస్తున్నప్పుడు కూడా ధర్మేంద్రకు ఆరోగ్యం సహకరించలేదట. కానీ కథ బాగా నచ్చడంతో ఈ సినిమా ఎలాగైనా చేయాల్సిందేనని ఈ కిస్ మూవీ చేశారు ఆయన. అయితే ఈ సినిమాను డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఈ కిస్ లో ఎమోషన్స్ కు పెద్దపీట 1970 కాలం నాటి యుద్ధ వాతావరణం, యుద్ధ ట్యాంకులు, శత్రువులు ఎన్ని ఎదురొచ్చినా మన సోల్జర్స్ వాటిని ఎదుర్కొన్న విధానాన్ని డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారని సినిమా చూసిన అందరూ చెప్పుకుంటున్నారు. అయితే వార్ డ్రామాగా తెరకెక్కిన ఈ కిస్ లో యాక్షన్, ఎలివేషన్ సీన్స్ మాత్రం తక్కువగా ఉన్నాయని, సినిమాలో ఎమోషన్ కు పెద్దపీట వేశారని అంటున్నారు. మూవీ చూసిన వాళ్ళందరూ ఈ కిస్ ధర్మేంద్రకు చాలా మంచి నివాళి అని, ఆయన చివరి సినిమాగా ఇలాంటి సబ్జెక్టును ఎంచుకోవడం కరెక్ట్ అని అందరూ అంటున్నారు. సినిమాలో ధర్మేంద్రతో పాటు మిగిలిన ఆర్టిస్టుల యాక్టింగ్ కూడా చాలా బాగుందని ప్రశంసలు వస్తున్నాయి. కాగా ఈ కిస్ మూవీకి జనవరి 1 నాడు బుక్ మై షోలో 90,000కు పైగా టికెట్స్ అమ్ముడవడం చూస్తుంటే మూవీ లాంగ్ రన్ లో మంచి కలెక్షన్సే అందుకున్నట్టుంటుంది. ధర్మేంద్ర చివరి సినిమాకు రెస్పాన్స్ అదర్స్. బాలీవుడ్ లెజెండరీ నటుడు ఫ్యాన్స్ ముద్దుగా హీమ్యాన్ అని పిలుచుకునే ధర్మేంద్ర రీసెంట్ గానే కన్నుమూసిన విషయం తెలిసిందే. అతడు నటించిన ఆఖరి సినిమాగా ఈ కేస్ గురువారం రిలీజ్ అయింది. మంచి బజ్ తో రిలీజ్ అయిన ఈ సినిమా హిందీ ఆడియన్స్ ను కాస్త ఊరటనిచ్చింది. దానికి కారణం బాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా ధురంధర్ తర్వాత మరో మంచి సినిమా వచ్చింది లేదు. కథ నచ్చడంతో ఆరోగ్యం బాగోలేకపోయినా ఈ నేపథ్యంలోనే ఈ కిస్ పై అందరికీ స్పెషల్ ఫోకస్ ఉంది. వాస్తవానికి ఈ కిస్ క్రిస్మస్ కే రిలీజ్ అవ్వాల్సి ఉంది, కానీ కుదరలేదు. అయితే ఈ మూవీ చేస్తున్నప్పుడు కూడా ధర్మేంద్రకు ఆరోగ్యం సహకరించలేదట. కానీ కథ బాగా నచ్చడంతో ఈ సినిమా ఎలాగైనా చేయాల్సిందేనని ఈ కిస్ మూవీ చేశారు ఆయన. అయితే ఈ సినిమాను డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఈ కిస్ లో ఎమోషన్స్ కు పెద్దపీట 1970 కాలం నాటి యుద్ధ వాతావరణం, యుద్ధ ట్యాంకులు, శత్రువులు ఎన్ని ఎదురొచ్చినా మన సోల్జర్స్ వాటిని ఎదుర్కొన్న విధానాన్ని డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారని సినిమా చూసిన అందరూ చెప్పుకుంటున్నారు. అయితే వార్ డ్రామాగా తెరకెక్కిన ఈ కిస్ లో యాక్షన్, ఎలివేషన్ సీన్స్ మాత్రం తక్కువగా ఉన్నాయని, సినిమాలో ఎమోషన్ కు పెద్దపీట వేశారని అంటున్నారు. మూవీ చూసిన వాళ్ళందరూ ఈ కిస్ ధర్మేంద్రకు చాలా మంచి నివాళి అని, ఆయన చివరి సినిమాగా ఇలాంటి సబ్జెక్టును ఎంచుకోవడం కరెక్ట్ అని అందరూ అంటున్నారు. సినిమాలో ధర్మేంద్రతో పాటు మిగిలిన ఆర్టిస్టుల యాక్టింగ్ కూడా చాలా బాగుందని ప్రశంసలు వస్తున్నాయి. కాగా ఈ కిస్ మూవీకి జనవరి 1 నాడు బుక్ మై షోలో 90,000కు పైగా టికెట్స్ అమ్ముడవడం చూస్తుంటే మూవీ లాంగ్ రన్ లో మంచి కలెక్షన్సే అందుకున్నట్టుంటుంది. ధర్మేంద్ర చివరి సినిమాకు రెస్పాన్స్ అదర్స్.
బాలీవుడ్ లెజెండరీ నటుడు ఫ్యాన్స్ ముద్దుగా హీ మ్యాన్ అని పిలుచుకునే ధర్మేంద్ర రీసెంట్ గానే కన్నుమూసిన విషయం తెలిసిందే. అతడు నటించిన ఆఖరి సినిమాగా ఈ కేస్ గురువారం రిలీజ్ అయింది. మంచి బజ్ తో రిలీజ్ అయిన ఈ సినిమా హిందీ ఆడియన్స్ ను కాస్త ఊరటనిచ్చింది. దానికి కారణం బాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా ధురంధర్ తర్వాత మరో మంచి సినిమా వచ్చింది లేదు. కథ నచ్చడంతో ఆరోగ్యం బాగోలేకపోయినా ఈ నేపథ్యంలోనే ఈ కిస్ పై అందరికీ స్పెషల్ ఫోకస్ ఉంది. వాస్తవానికి ఈ కిస్ క్రిస్మస్ కే రిలీజ్ అవ్వాల్సి ఉంది, కానీ కుదరలేదు. అయితే ఈ మూవీ చేస్తున్నప్పుడు కూడా ధర్మేంద్రకు ఆరోగ్యం సహకరించలేదట. కానీ కథ బాగా నచ్చడంతో ఈ సినిమా ఎలాగైనా చేయాల్సిందేనని ఈ కిస్ మూవీ చేశారు ఆయన. అయితే ఈ సినిమాను డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఈ కిస్ లో ఎమోషన్స్ కు పెద్దపీట 1970 కాలం నాటి యుద్ధ వాతావరణం, యుద్ధ ట్యాంకులు, శత్రువులు ఎన్ని ఎదురొచ్చినా మన సోల్జర్స్ వాటిని ఎదుర్కొన్న విధానాన్ని డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశారని సినిమా చూసిన అందరూ చెప్పుకుంటున్నారు. అయితే వార్ డ్రామాగా తెరకెక్కిన ఈ కిస్ లో యాక్షన్, ఎలివేషన్ సీన్స్ మాత్రం తక్కువగా ఉన్నాయని, సినిమాలో ఎమోషన్ కు పెద్దపీట వేశారని అంటున్నారు. మూవీ చూసిన వాళ్ళందరూ ఈ కిస్ ధర్మేంద్రకు చాలా మంచి నివాళి అని, ఆయన చివరి సినిమాగా ఇలాంటి సబ్జెక్టును ఎంచుకోవడం కరెక్ట్ అని అందరూ అంటున్నారు. సినిమాలో ధర్మేంద్రతో పాటు మిగిలిన ఆర్టిస్టుల యాక్టింగ్ కూడా చాలా బాగుందని ప్రశంసలు వస్తున్నాయి. కాగా ఈ కిస్ మూవీకి జనవరి 1 నాడు బుక్ మై షోలో 90,000కు పైగా టికెట్స్ అమ్ముడవడం చూస్తుంటే మూవీ లాంగ్ రన్ లో మంచి కలెక్షన్సే అందుకున్నట్టుంటుంది.